ఇది చూడండి గైస్, పాచి పట్టింది గోడకి. వర్షానికి పట్టింది కాదు, మంచుకి పట్టింది. ఈ సంవత్సరం మంచు కొంచెం ఎక్కువగానే ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఈ గోడ పైన కూడా ఉంది. సంక్రాంతి రోజు రోజుకి దగ్గరికి వస్తున్న కొద్దీ అమ్మకి అరిసెలు గుర్తొస్తున్నాయి. మామూలు అరిసెలు కాదు, నెయ్యిలో చేసిన అరిసెలు అంట. అవి ఎవరిస్తారా? స్వీట్ అంగడిలో ఉంటాయి, కొనుక్కొని వచ్చుకోవాలా. మా ఇళ్ళలో చేసిన వాళ్ళు నెయ్యిలో చేయరు ఎవరు. ప్రత్యేకంగా చేసుకోవాలా మేము, లేకపోతే అక్కడ కొనుక్కోవాలా. ఎర్రగడ్డ పొట్టు తెల్లగడ్డ పొట్టు తీసుకొని వేయించి బాగా మాడిన తర్వాత నువ్వుల నూనె కొబ్బరి నూనె ఒక స్పూన్ వేసి బాగా కలపాలా. కలిపి బ్లాక్ వస్తుంది, అది పూసుకోవడం. దేనికి పూసుకోవటమా? గడ్డానికి. ఓహో, కలర్ కోసం రా. ఒకసారి గర్భిణీ కావచ్చు దంగట్లో ఇంట్లో ఎక్కడ ఎన్ని వస్తాయి నీకు? షాప్లోకి వెళ్ళు. నువ్వు కూడా వేసుకుంటా రంగు? నేను వేసుకుంటా రంగు. నేను వేసుకోను, నాకెందుకు. అంతా 40,000 కట్నం, 7 సవర్లు బంగారం ఎవరిది పెట్టింది నాకు. अब बच्चे रहो देने का तो तुम्हें छमे देरी से देते के लोग कर ले शादी जल्दी 1 बरस की भी 2 साल के बाद दिए ना बात ना को दिन सा केवड़ा मारे क्या बात ना डाल लीता टूट गया कुछ देख भेज बाद है फिर गड़ा बोल सुन बना ले का मुझे दिए सिन रहा बच्चे के तेरे का ना 2 बंगना रहे हैं मां वो बंगना मेरा हारे सब मिला के 20 साल को क्या कर डाले की मुझे पैसे अब जब मेरे मुझे पैसे डाल को हार बना के दिए, फिर बड़ा हार अच्छा है वो हार तब पैसा का कर पड़ को टप्पा घोड़ा गला भर रहने का माल बना लेते सोची अकरा पड़ को बेच लेने गिरोग रख लेने हमें तब माल हुआ नहीं मुझे ऐसा गिरोग रख ले छुड़ा लेने का तब आता तिलवी नहीं आपका ना है था इतना बेचती नहीं तब उन्होंने गौत बच्चों बोले पापा गई तो बेचना माम घुमाल गए तो कई कमा बेचना गिरोग रख ले चे देरी से छुड़ा देगी बैंक की कम हमें क्या को बोले उन्होंने तब मेरे अकाउंट नहीं है क्या होगी बता तिलवी नहीं करने बातें रखी नहीं बेच डाली माल बेच देंगे 85,000 अंटा यार 10 ग्राम जैसे बच्चा शादी करने वाले भी कसक बना को देते की बता रेट हो जाके सुनना रेट मुझे नहीं टेंशन है भाई भाई बच्चे जी नौकरी आए तो कर लेते हमें को बोल बढ़िया बरसा हाथ है तो भी मर्द बच्चे कहीं मुझे टेंशन है तो टारगेट 20 लाख कमाया तो 20 लाख कमाना शादी कर लेना तब तक शादी करने का नहीं నీ భాష అయితే నీకు బాగా వస్తుందా? అంతే తెలుగులో మాట్లాడమంటే ఎక్కడి నుంచి వస్తుందిరా నాయన మా భాష అయితే మేము బాగా మాట్లాడతాము మాకు అలవాటైన భాష అది తెలుగు అంటే రొంతరంతా అంటే మేము తెలుగు ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఒక్కరవా మాట్లాడగలం మొత్తం మాట్లాడలేము కదా ఆలోచించి మాట్లాడాలా తెలుగులో ఈ పదాన్ని ఏమంటారు ఈ పదాన్ని మామూలుగా తెలుగు వాళ్ళు ఎవరితో మాట్లాడాలన్నా సరిగా రాదు నాకు తెలుగు ఒక మాట అర్థం అవ్వదు ఒక మాట అర్థం కాదు చదువుకుని ఉంటే వచ్చేది కావాలా తెలుగులో బయట తిరుగుతా అట్టగా లేదు కదా మేము ఎప్పుడు ఇంట్లో 5 దాకా 5 కాడ పూర్తిగా చదివించలా మా అమ్మ నాకు సగంలోనే ఆపేసింది అది కదా ఇంట్లో ఏం భాష మాట్లాడుకుంటాం తెలుగు ఎందుకు మాట్లాడుకుంటాము అప్పటికి మాకు పక్కన తెలుగు వాళ్ళు ఉండారు కాబట్టి అంత మాత్రం తెలుగు వస్తుంది మాకు. గాయస్ గత వారం నుంచి నా వీడియోలు చిన్నవైపోతున్నాయి కదా, దానికి ఒక పెద్ద రీజన్ ఉంది, ఒక చిన్న రీజన్ ఉంది. పెద్ద రీజన్ వచ్చి నేను ఫుల్ టైం వ్లాగర్ని కాదు కదా, ఫుల్ టైం వ్లాగ్ చేసే అంత కెపాసిటీ నాకు లేదు. సో నా రోజు మొత్తం నా సిస్టమ్ మీద గడుస్తూ ఉంటుంది. రోజులో దాదాపు 12 నుంచి 15 గంటల సేపు నేను సిస్టమ్ మీద కూర్చో అంటాను. రెండో రీజన్ వచ్చి ఇంట్లో ప్రతి ఒక్కరు హిందీలో మాట్లాడతారు, అది చాలా మందికి అర్థం కాదు. నేను వాళ్ళని అడిగి తెలుగులో మాట్లాడండి అని చెప్తే తప్ప వాళ్ళు హిందీలోనే మాట్లాడతారు. అందువల్ల రికార్డ్ చేసినా కానీ అది పెట్టడానికి కుదరట్లా. సో అందుకని వీడియోలు చిన్నవైపోతున్నాయి. అందుకే నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది, లైవ్ స్ట్రీమ్ చేద్దామా అని చెప్పి. లైవ్ స్ట్రీమ్ కోసం ఇప్పుడు సెటప్ అంతా రెడీ చేస్తాను, రేపటి నుంచి స్ట్రీమ్ చేద్దాం. కాకపోతే లైవ్ స్ట్రీమ్కి ఏదో ఒక టాపిక్ ఉండాలి కదా. అంటే ఇప్పుడు గేమర్స్ ఉంటారు, వాళ్ళు గేమ్ పెట్టుకుని ఆడుతూ స్ట్రీమ్ చేస్తారు. నేనేం చేయాలి నాకు అర్థం కావట్లే. సో నేనేమనుకుంటున్నానంటే ఫ్రీ యూట్యూబ్ అడ్వైజ్ అని చెప్పి టైటిల్ పెట్టి పెడతాను, చూద్దాం ఎలా జరుగుద్దో అది. అంటే యూట్యూబ్ గురించి నన్ను ఏమన్నా అడగండి,
నాకు తెలిసింది నేను చెప్తాను అన్న టాపిక్ గురించి స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను. స్ట్రీమ్ లోపల మనం ఏమన్నా మాట్లాడుకోవచ్చు. వెళ్ళి సెటప్ చేద్దాం దాన్ని. స్ట్రీమింగ్ కోసం కావాల్సిన సామాన్లన్నీ బయట పెట్టి ఒక్కొక్కటి కనెక్ట్ చేసి ట్రై చేశాను. ముందు మన కొత్త కెమెరా పెట్టాను, DJI Action 2కి వెబ్ క్యామ్ లాగా వాడాను, పనిచేసింది. కాకపోతే కొత్త కెమెరాకి ఎందుకులే పెట్టడం, పాడైపోతుందేమో అని చెప్పి ఈ GoPro తీసుకొని దీన్ని కనెక్ట్ చేశా. ఇది పనిచేస్తుంది వెబ్ క్యామ్ లాగా. కాకపోతే దీనిలో వచ్చిన ప్రాబ్లము హీట్ అయిపోతా ఉంది. అందుకే దీన్ని కూడా పక్కన పడేసి నా దగ్గర చాలా పాత వెబ్ క్యామ్ ఒకటి ఉండింది, ట్రై చేసి పెట్టుకున్నాను కదా మైక్. ఇది కూడా చాలా పాతది, దీన్ని కూడా పెట్టి ట్రై చేశాను అనమాట. రేపటి నుంచి లైవ్ స్ట్రీమ్. ఎందుకు, ఏమిటి, ఎలా అని అడక్కు. ఎవరో ఒకరు వస్తారు కదా మాట్లాడడానికి. హాయ్ అంటే మేము హాయ్ అంటున్నాం, హలో అంటే హలో అన్నాం, అంతే. ఇంకేముంది. ఈ సెటప్ ఎలా ఉంది గైస్? దీనిలో మీకు నేను ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చూడండి, 2 + 2 = 4, 2 × 2 ఆల్సో = 4. వావ్. దీన్ని రేపటి నుంచే అమల్లో పెడతాం. సరే, బాయ్.